నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి. 75 ఏళ్లు వచ్చాక తప్పుకొని కొత్త వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న కామెంట్లు మోడీని ఉద్దేశించే చేశారని ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయి. పనిలో పనిగా మోహన్ భగవత్ కూడా తప్పుకోవాలని జోస్యం చెప్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటనే సందేహాలు లేకపోలేదు. ఆర్ఎస్ఎస్ నిజంగా మోడీ తప్పుకోవాలని కోరుకుంటోందా? మోహన్ భగవత్ ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయిస్తున్నారా? ప్రతిపక్షాలను ట్రాప్ చేసే వ్యూహంలో భాగమా? ఇటు బీజేపీలో అటు ఆర్ఎస్ఎస్లో మోహన్ భగవత్ 70 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ నడుస్తోంది. నాగ్పూర్లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. దేశాన్ని 11 ఏళ్లుగా ఏలుతున్న పార్టీ బీజేపీ, ప్రధాని మోడీ. అదే బీజేపీని వెనకుండి నడిపిస్తున్న సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి విరమణ గురించి చేసిన వ్యాఖ్యలు కీలక చర్చకు తెరతీశాయి. మోడీ హయాంలో బీజేపీలో 75 ఏళ్లు నిండిన నేతల్ని రిటైర్ చేసే సంస్కృతి మొగ్గుతొడిగిందే. మరి ఇదే నిబంధన మోడీకి వర్తిస్తుందా లేదా అనే చర్చ కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈ ఏడాదే ఆయన 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇటువంటి సమయంలో నేరుగా మోడీ పేరు ప్రస్తావించకపోయినా 75 ఏళ్లకు పదవీ విరమణ గురించి మోహన్ భగవత్ మాట్లాడటం చిన్న విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. పైగా బీజేపీలో నాయకత్వ మార్పుకి వ్యాఖ్యలు శ్రీకారం కావచ్చని కూడా అభిప్రాయపడుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు అతిగా ఊహించుకుంటున్నాయని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. అసలు విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని పేర్కొన్నారు. ఎవరికైనా 75 ఏళ్లు వస్తే ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. నాగపూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోడీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగపూర్లో దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లీకి అంకితం చేసిన ఓ పుస్తకావిష్కరణలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మోరోపంత్ పింగ్లీ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. 75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దానర్థం మీరిక ఆగిపోవాలని, పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని అంటూ గతంలో ఓసారి మోరోపంత్ పింగ్లీ చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात जे सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సెటైర్లేస్తున్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు దాటిన తర్వాత పదవీ విరమణ చేయమని మోడీ బలవంతం చేశారు. ఇప్పుడు ఆయనకు ఇదే నిబంధనను వర్తింపచేస్తారో లేదో చూడాలన్నారు. కాంగ్రెస్ అయితే మరో అడుగు ముందుకేసి మోడీ కంటే వారం ముందే మోహన్ భగవత్ కు 75 ఏళ్లు నిండుతాయని, మరి ఒకే దెబ్బకు 2 పిట్టలు పడతాయో లేదో చూద్దామని కామెంట్ చేసింది. ఇక మోడీ ఈ ఏడాది మార్చిలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం పదవీ విరమణపై చర్చించడానికి అని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో మే 2023లో బీజేపీ రాజ్యాంగంలో పదవీ విరమణ నిబంధన లేదని స్పష్టం చేశారు. మోడీ 2029 వరకు నాయకత్వం వహిస్తారని, పదవీ విరమణ పుకార్లలో నిజం లేదని తేల్చేశారు. అంతకుముందు అమిత్ షా ఒకసారి అన్నారు, ఏమని 2029లో కూడా నరేంద్ర మోదీయే మాకు నాయకత్వం వహిస్తారని. 75 ఏళ్ల వయసు వచ్చిందని కదా ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, యశ్వంత్ సిన్హాను ఇటువంటి వాళ్ళని మీరు పక్కన పెట్టారు. మరి మోదీకి అప్పటికి 75 దాటి ఇంకా ఎక్కువ అవుతాయి కదా అని అడిగితే అమిత్ షా మా బీజేపీ నిబంధనల్లో అటువంటి అంశం ఏది లేదు అని తెలివిగా ఒక జవాబు ఇచ్చారు. ఇండియా కూటమి అబద్ధాలతో ఎన్నికల్లో గెలవలేదని కూడా అమిత్ షా అభిప్రాయపడ్డారు. అదే అమిత్ షా సరిగ్గా భగవత్ వ్యాఖ్యలు చేసిన రోజే మరో కార్యక్రమంలో తన పదవీ విరమణానంతర ఆకాంక్షల గురించి మాట్లాడారు. తన పదవీ విరమణ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, సేంద్రియ వ్యవసాయానికి సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు పదవీ విరమణ చెయ్యాలనుకుంటున్నారో ఆయన స్పష్టం చేయలేదు. అమిత్ షా మొన్న ఏప్రిల్లో 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇంకొక మాట, ఒక డైలాగ్ వేశారు, నేను కూడా పదవి విరమణ చేయగానే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇట్లాంటివి చదువుకుంటూ కాలక్షేపం చేస్తానని ఆయన అన్నారు. ఎప్పుడు చేస్తానని ఆయన అనలేదు. ఆయనకి ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. 15 ఏళ్ళు 3 టర్ములు లెక్కేసుకుంటే 75 ఏళ్ళు అంటే ఆయనకి ఇంకా 3 టర్ముల అవకాశం ఉంది. కాబట్టి బీజేపీలో అంతర్గతంగా మల్లగుళ్ళాలు అయితే జరుగుతూ ఉన్నాయి.
భగవత్ వ్యాఖ్యల సమయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన, ప్రధాని మోడీ ఇద్దరూ సెప్టెంబర్ 1950లో జన్మించారు. భగవత్ సెప్టెంబర్ 11న, మోడీ 6 రోజుల తర్వాత సెప్టెంబర్ 17న జన్మించారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ అధిపతికి వయోపరిమితి లేదు. స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప ఆయనకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. కానీ మోడీ విషయంలో పదవీ విరమణ నిబంధనను బీజేపీ స్వయంగా నిర్ణయించుకుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అది కూడా మోడీ హయాంలోనే ఆ నిబంధన అధికారికంగా అమలైందని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు నాయకుల్లో ఎవరూ పదవీ విరమణ చేసే అవకాశం లేదని కొందరు ఆర్ఎస్ఎస్ సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. పైగా 75 ఏళ్ల నిబంధనకు మోడీ మినహాయింపు అవుతారని భగవత్ గతంలోనే చెప్పారని కూడా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో భగవత్ ప్రస్తుత వ్యాఖ్యను ఆర్ఎస్ఎస్ బీజేపీపై తన పట్టును మరింత బిగించే ప్రయత్నం కూడా చూడాలనే వాదన కూడా వినిపిస్తోంది. సంఘ్ సంప్రదాయం ప్రకారం శారీరకంగా అనారోగ్యంగా ఉంటే తప్ప ఏ సర్ సంఘ్ చాలక్ కూడా పదవీ విరమణ చేయలేదు. బాలాసాహెబ్ దేవరస్, రజ్జుభయ్య, కె సుదర్శన్ అందరూ తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా మాత్రమే పదవిని విడిచిపెట్టారు. రజ్జుభయ్య, సుదర్శన్ ఇద్దరూ 78 ఏళ్ల వయసులో తమ బలహీనమైన ఆరోగ్యం కారణంగా పదవీ విరమణ ప్రకటించగా, 3వ సర్ సంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ 1994 వరకు 79 సంవత్సరాల వయసు వరకు ఆర్ఎస్ఎస్ అధిపతిగా ఉన్నారు. అప్పుడు ఆయన క్షీణించిన ఆరోగ్యం కారణంగా అధికారికంగా పదవీ విరమణ చేసి రజ్జుభయ్యను తన వారసుడిగా చేశారు. ఇక్కడ భగవత్, మోడీ ఇద్దరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, సమర్థవంతంగా సేవ చేస్తున్నారని అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద భగవత్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ అంతర్గత ఆలోచనలో మార్పును సూచిస్తున్నాయా, లేదంటే మోరోపంత్ పింగ్లే వారసత్వానికి కేవలం నివాళి మాత్రమేనా అనేది వేచి చూడాలి. కానీ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై మళ్లీ ఆర్ఎస్ఎస్ నుంచి క్లారిటీ వచ్చేదాకా ఈ చర్చ జరుగుతూనే ఉంటుందని, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా పదే పదే ఈ విషయం ప్రస్తావిస్తాయని బీజేపీ కూడా అంచనా వేస్తోంది. బీజేపీలో కీలక పరిణామాలు జరిగినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. ఇప్పుడు మోడీ విషయంలో కూడా ఆయన ఫేట్ సంఘే డిసైడ్ చేస్తుందన్న అభిప్రాయాలున్నాయి. కానీ 75 ఏళ్ల విషయంలో మోడీకి మినహాయింపు ఉంటుందా లేదా అనేది తేలాల్సిందే. ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమే బీజేపీ అనేది కొత్త విషయం కాదు. బీజేపీ మీద సంఘ్ ప్రభావం బాగా ఉంటుంది. బీజేపీలో ప్రముఖ నాయకులంతా సంఘ్ నుంచి వచ్చినవారే. ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మోడీ ప్రధానయ్యాక బీజేపీలోని ప్రముఖ నాయకులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ మొదలైన నాయకులను 75 ఏళ్ల రూల్ పేరుతో తప్పించేశారు. ఇప్పుడు మోడీ వయస్సు 74 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 75 వస్తాయి. నిబంధన ప్రకారం ఆయన రిటైర్ అవ్వాలి. కానీ అప్పటికి ఇంకా ఆయన పదవిలోనే ఉంటారు. పదవిలో ఉండగా తప్పుకోలేరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లొచ్చిన నాయకుడు రాజకీయాల నుంచి తప్పుకొని కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన ప్రత్యేకంగా మోడీని ఉద్దేశించి అనలేదు. కానీ ఆయన వ్యాఖ్యలు మోడీకే వర్తిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ ఇదివరకే కొందరు నాయకులను బయటకు పంపించారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం ఆయన కూడా బయటకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. మరి వయస్సు నిబంధనను మోడీ పాటిస్తారా లేదా తన వరకు సవరించుకుంటారా అనేది చూడాల్సిందే. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ 2019లో 91 ఏళ్ల వయసులో ఆయన లోక్సభ టికెట్ కోసం అప్లై చేసుకుంటే టికెట్ దక్కలేదు. దీంతో అద్వానీ తీవ్ర నిరాశకు గురయ్యారు. వయసు 75 ఏళ్లు దాటినందువల్లే అద్వానీకి అప్పట్లో లోక్సభ టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. అద్వానీకి కనీసం రాష్ట్రపతి పదవైనా దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. 2014లో బీజేపీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక పార్టీ కీలక కమిటీల్లో కూడా అద్వానీకి చోటు లేకుండా పోయింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ 2016లో తన పదవికి రాజీనామా చేశారు. వయసు 75 ఏళ్లు దాటటమే ఆనందీబెన్ రాజీనామాకు ఓ ప్రధాన కారణమని అప్పట్లో చర్చ జరిగింది. వాస్తవానికి 75 ఏళ్లు దాటాక రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్న రూల్ ఏదీ బీజేపీ రాజ్యాంగంలో రాసలేదు. దీనిపై ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఎన్నడూ ప్రకటన వెలువడలేదు. సందర్భాన్ని బట్టి దాన్ని సాకుగా వాడుకున్నారని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి సెప్టెంబర్ 17 తర్వాత నరేంద్ర మోడీ రిటైర్ అవుతారనే ప్రచారంలో కూడా వాస్తవం లేదని అంటున్నారు. మోడీ విషయంలో కేవలం వయోపరిమితిని మాత్రమే చూడలేరు అన్న భావన లేకపోలేదు. వరుస విజయాలతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత, కూటములు కట్టి బీజేపీ ప్రాభవాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్న ఘనత కూడా ఆయనకు సొంతం. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం కూడా లేదు. అంతేకాదు, మోడీ తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే ప్రస్తుతం ఉన్న స్థితిలో దిక్కులు చూసే పరిస్థితి కూడా ఉంది. అలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ను అటర్ ఫ్లాప్ చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. మరో కీలక విషయం ఏమిటంటే గత 25 ఏళ్లుగా ఆయన అధికారిక పదవుల్లోనే ఉన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు. తర్వాత దేశ ప్రధానయ్యారు. ఎక్కడా గ్యాప్ లేకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్నారు. అయితే మోడీ విషయంలో ఆర్ఎస్ఎస్కు కాస్త అసంతృప్తి లేకపోలేదు. అంత మాత్రాన విజయపథంలో నడిపిస్తున్న నేతను తప్పుకోవాల్సిందిగా సంఘ్ చెప్తుందా అనేది కూడా కీలకమైన ప్రశ్నే. ఈ సందర్భంగా గతంలో బీజేపీలో నాయకత్వ మార్పుకి ఆర్ఎస్ఎస్ అనుసరించిన పద్ధతులు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు పార్టీకి నాయకుడిగా నిరూపించుకోలేని స్థితిలో మాత్రమే ఆర్ఎస్ఎస్ నాయకుల్ని తప్పుకోవాల్సిందిగా సూచించింది. అంతేకాని విజయవంతమైన నేతల్ని ఎప్పుడూ తప్పించలేదని, తప్పుకోవాలని బలవంతం కూడా చేయలేదని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కాసేపు నాయకత్వ మార్పు అంశాన్ని పక్కన పెడితే మోడీ హయాంలో 10 ఏళ్లు ఓ లెక్క, గత ఏడాది కాలంగా మరో లెక్క అనే పరిస్థితి ఉన్నమాట నిజం. 2014 నుంచి 10 ఏళ్ల పాటు బీజేపీలో అప్రతిహత నిర్ణయాలు తీసుకున్న మోడీ షా ద్వయం ఈసారి మాత్రం ఆర్ఎస్ఎస్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కమలదళంపై ఆర్ఎస్ఎస్ తిరిగి పట్టు బిగించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్న విషయాన్ని గమనించిన మోడీ షా ద్వయం ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, ఆమోదం తర్వాతే పార్టీ నియామకాలకు ముందుకు వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు ఏడాదిగా ఈ నియామకం పెండింగ్లో పడింది. అయితే ఎట్టకేలకు గత 2 వారాల నుంచి ఆర్ఎస్ఎస్ ఆమోదంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలు జరిగాయి. ఈ నియామకాలు అన్నింటిలో స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనిపించింది. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షుల నియామకంలో ఆర్ఎస్ఎస్ తిరుగులేని తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత బీజేపీలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు, పీవీఎన్ మాధవ్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అధ్యక్ష పదవి కోసం హేమాహేమీలు పోటీపడినా రేసులో లేని రామచంద్రరావుకే నాయకత్వ పగ్గాలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో సైతం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కు బీజేపీ సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పింది. గత 10 ఏళ్ల నుంచి బీజేపీలో నియామకాలని దాదాపుగా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయమే ఫైనల్ చేసేది. అన్ని నియామకాల్లోనూ వారి మాటే నెగ్గేది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ షా ద్వయం కీలక పాత్ర పోషించింది. దాంతో వారు కోరుకున్నట్లుగానే ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఒక్కసారిగా 2024లో పరిస్థితి మారిపోయింది. అబ్ కీ బార్ 400 పార్ నినాదం వర్కౌట్ కాలేదు. 2019లో వచ్చిన 304 సీట్ల నుంచి 2024 కల్లా 240 సీట్లకు పడిపోవడంతో మోడీ షా ద్వయం ప్రభ సన్నగిల్లడం మొదలైంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా పార్టీలో మాత్రం మోడీ షా నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం తప్పనిసరిగా మారింది. తమకు ఆమోదం లేకుండా నియమిస్తే రానున్న ఎన్నికల్లో సహకారం ఉండదని ఆర్ఎస్ఎస్ సంకేతాలిచ్చింది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాక మిత్రపక్షాల బలంపై ఆధారపడిన మోడీ సర్కార్ ఆర్ఎస్ఎస్ సహకారం కోల్పోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. అందుకే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ను మంచి చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే మోడీ కూడా ప్రధాని హోదాలో తొలిసారి నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన విధేయతను చాటారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అన్ని నియామకాలు ఆర్ఎస్ఎస్ ఆమోదంతో కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఇటీవలి రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకాల ద్వారా ఆర్ఎస్ఎస్ తిరిగి బీజేపీపై పట్టు బిగించినట్లయిందే. గత ఎన్నికలకు ముందు బీజేపీకి ఆర్ఎస్ఎస్తో పని లేదన్నట్టుగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు సంఘ్కు కోపం తెప్పించాయి. దీంతో ఇప్పుడు నడ్డా స్థానంలో వచ్చే పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడికి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని పట్టుబడుతోంది. అందుకే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్లంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచే బీజేపీలోకి రాజకీయ ప్రవేశం చేసి వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. ఈ పరిణామాల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మోడీ విషయంలోనూ ఆర్ఎస్ఎస్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందనడంలో సందేహం లేదు. అలాగని మోడీని తప్పించాలని ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తుందని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మోడీని దారిలో పెట్టుకుని ఆయన్నే కొనసాగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు నాయకత్వ మార్పు చేయడం రిస్క్ తీసుకోవడమే అనే ఉద్దేశం కూడా ఆర్ఎస్ఎస్కు లేకపోలేదు. కూర్చున్న చెట్టును చేజేతులారా నరుక్కోవడం ఎందుకనే చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్కు అవినాభావ సంబంధం ఉంది. అలాగని ఆ రెండింటి మధ్య విభేదాలు లేవని కాదు. ఇటీవల తమను బీజేపీ మరీ తీసిపారేస్తోందనే భావన కూడా సంఘ్లో ఉంది. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ సర్దుకున్నారు. ఇప్పుడు కూడా భగవద్ వ్యాఖ్యలకు విపరీతార్థాలు అక్కర్లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ 75 ఏళ్ల నిబంధన కంటే నాయకత్వం, పార్టీ బలోపేతం ప్రాతిపదికనే నిర్ణయాలుంటాయని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాతృ సంస్థ.
2 సీట్ల పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే వరకు జాగ్రత్తగా వేలు పట్టుకుని మరీ నడిపించింది. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ బలపడడానికి స్వయం సేవకులు చాలా కష్టపడ్డారు. కేరళ లాంటి చోట ప్రాణాలు కూడా ఇచ్చారు. ఉత్తరాదిని బీజేపీకి కంచుకోటగా మార్చడంలో సంఘ్ పాత్ర అంతా ఇంతా కాదు. అంతేనా, బీజేపీకి ఏ స్థాయిలోనూ నాయకత్వ కొరత లేకుండా ఆర్ఎస్ఎస్ చూసుకుంటోంది. అగ్రనేతల దగ్గర నుంచి కేడర్ వరకు ఎవరు కావాలన్నా ముందే సిద్ధం చేస్తోంది. అలాంటి మాతృ సంస్థ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించినా, పార్టీ వ్యవహార శైలిపై సలహాలిచ్చినా సదుద్దేశంతో తీసుకోవాలి, అంతేకాని దురుద్దేశంతో అర్థం చేసుకోవడం మంచి పద్ధతేనా అనేది సంఘ్ భావన. కానీ కొందరు బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉందనే సంగతి మర్చిపోయి మాట్లాడడమే అసలు సమస్యగా ఉంది. ముఖ్యంగా సంఘ్ బ్యాక్గ్రౌండ్లో లేని నేతలు ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం విభేదాలకు ఆజ్యం పోస్తుంది. దీనికి తోడు అలాంటి నేతలకే బీజేపీ పెద్దపీట వేస్తోందని ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉంది. ఈ సంగతి పార్టీ అగ్రనేతలకు తెలిసినా లైట్ తీసుకోవడం మరింతగా సంస్థ ఈగోను హర్ట్ చేసింది. ఈ కారణంతోనే మొన్నటి ఎన్నికల్లో చాలా మంది స్వయం సేవకులు మనస్ఫూర్తిగా బీజేపీకి పనిచేయలేదనే అభిప్రాయాలొచ్చాయి. ఉత్తరాదిలోనూ అనుకున్నన్ని సీట్లు రాకపోవడానికి ఇదే కారణమనే చర్చ జరిగింది. బీజేపీ మోడీ చేతుల్లోకి వచ్చాక సంఘ్తో గ్యాప్ పెరిగిన మాట వాస్తవం అంటున్నారు పరిశీలకులు. మోడీ పార్టీని మించి ఎదిగారు, సంఘ్ను కూడా కాదని నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడక్కడ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రశ్నించినా వారిని పట్టించుకోలేదు. చివరకు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి ఎవరు రావాలో కూడా ఆయన డిసైడ్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ 3 దశాబ్దాల తర్వాత ఒకే పార్టీ సొంత పార్టీతో సర్కారు ఏర్పాటు చేయడం మోడీతోనే సాధ్యమైందని ఆర్ఎస్ఎస్ ఆయనకు కాస్త చనువిచ్చింది. అయితే సంఘ్ చనువిచ్చింది కదా అని చంకనెక్కకూడదన్న విషయం మోడీ మర్చిపోయారనేది ఆర్ఎస్ఎస్ కంప్లైంట్. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నన్నాళ్లు హిందుత్వకి కట్టుబడి ఉన్నారని, కానీ ప్రధానయ్యాక పద్ధతి మార్చుకున్నారనే ఫిర్యాదు కూడా సంఘ్కుంది. ఆర్ఎస్ఎస్కు కొన్ని సిద్ధాంతాలున్నాయి. వాటి కోసం ప్రాణార్పణ చేసిన నేతలు, కేడరు ఉన్నారు. మూల సిద్ధాంతాలపై రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఆర్ఎస్ఎస్కుంది. అయితే లక్ష్యాలు సాధించాలంటే రాజకీయ అధికారం కూడా కావాలని ఆలస్యంగా తెలుసుకుంది. అందుకే తన రాజకీయ విభాగం బీజేపీని ఏర్పాటు చేసింది. బీజేపీని అడుగడుగునా ముందుండి నడిపించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు బ్యాక్ స్టేజ్కు వెళ్లిపోయినట్టే బీజేపీ బలం పెరుగుతున్న కొద్దీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో పనిచేయడానికి పరిమితమైంది. అంత మాత్రాన ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలు కాదని బీజేపీ ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వాజ్పేయి లాంటి నేతను కూడా 2-3 సార్లు సంఘ్ చీఫ్లు నిలదీసినంత పనిచేశారు. తీసుకున్న నిర్ణయాలకు వివరణ అడిగారు. కానీ మోడీ వచ్చాక అలా ఎప్పుడూ జరగలేదు. మోడీ ఆర్ఎస్ఎస్ కట్టుదాటారని అనుకున్నారు. కానీ మోడీ క్రమంగా పవర్ పాలిటిక్స్ కు పెద్దపీట వేశారు. అలాగని మోడీ పూర్తిగా సంఘ్ సిద్ధాంతాలకు తిరోధకాలిచ్చారని ఎవ్వరూ అనలేరు. సంఘ్ పరివార్ దీర్ఘకాలిక ఎజెండాలో ముఖ్యమైన వాటిని మోడీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన చోట నిర్మించిన ఆలయాన్ని ప్రధాని స్వయంగా ప్రారంభించారు. మోహన్ భగవత్ దగ్గరుండి ఇదంతా నడిపించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 317 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాల స్థాయికి కుదించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే CAA చట్ట సవరణను తీసుకొచ్చారు. ఏకరూప పౌరస్మృతి అమలుకు చట్టాన్ని తీసుకొచ్చేందుకు యత్నించారు. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ప్రమేయం లేకుండానే బీజేపీ చేసిందా అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మోడీ విషయంలోనే కాదు, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తీరు ఇలాగే ఉంది. ఏ నేతను ఎక్కువ కాలం కొనసాగించడం ఆర్ఎస్ఎస్కు అభిమతం కాదు. దీర్ఘకాలం ఒకే నేత పాతుకుపోయి పవర్ సెంటర్గా ఎదగడం సంఘ్ లక్ష్య సాధనకి ఇబ్బందికరం అనే భావన ఉంది. గతంలో వాజ్పేయి, అద్వానీ విషయంలో సంఘ్ వ్యవహార శైలిని విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మోడీని కూడా జాతీయ యవనికపై తేవడంలో కీలక పాత్ర పోషించిన ఆర్ఎస్ఎస్ ఆయన రిటైర్మెంట్కు వేదిక సిద్ధం చేస్తుందా అనే సందేహాలొస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధంగా ఉంచడం ఆర్ఎస్ఎస్ సహజ లక్షణం. అందుకే ఒక నేత లేకపోతే ఎలా అనే చింత ఎప్పుడూ ఉండదు. బీజేపీ సంఘ్ సిద్ధాంత బలంతో నడవాలి కానీ వ్యక్తుల చరిష్మాతో కాదని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతోంది. ఆ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెడుతోంది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్లోని కొంతమంది వ్యక్తులు, మోడీ ఒక ప్రచారక్ కూడా కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చి అక్కడి ప్రముఖులకు రిపోర్టు చేయాలని కోరుకున్నారు. కానీ సంఘ్ కార్యాలయానికి మోడీ వెళ్లలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూనే సంఘ్ ఎజెండాను మోడీ ముందుకు తీసుకెళ్లారు. ఎన్నికైన నాయకులు సంఘ్ కార్యాలయానికి వెళ్లకూడదని మోడీ నమ్మారు. కొంతకాలం తర్వాత ఈ వ్యవహారం సైడ్ అయిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆర్ఎస్ఎస్కు చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్లోని అట్టడుగు స్థాయి కార్యకర్తలు లేకుండా ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదన్న విషయం బీజేపీకి అర్థమైంది. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. వాజ్పేయి తరహాలో కాకుండా నరేంద్ర మోడీకి సంఖ్యాబలం ఉంది.
ప్రభుత్వంలోని అనేక శాఖలు, కౌన్సిళ్లను ఆయన సంఘ్ పరివార్కు చెందిన వ్యక్తులతో నింపగలిగారు. ఇప్పుడు సంప్రదాయవాదులు, అతివాదులుగా ఆర్ఎస్ఎస్ చీలిపోతోంది. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ కంటే బీజేపీ పెద్దగా పెరగడం. ఒకప్పుడు సర్ సంఘ్ చాలకులుగా పనిచేసిన రజ్జు భయ్యా, సుదర్శన్ తదితరుల స్థాయి చాలా పెద్దది. అప్పుడు బీజేపీలో వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్లున్నా వారికి స్వతంత్ర వ్యక్తిత్వం ఉండేది. దీనివల్ల బీజేపీ అగ్రనేతలు నాగ్పూర్ మాటను గౌరవించేవారు. అలాగే నాగ్పూర్ పెద్దలు బీజేపీ నాయకులను గౌరవించేవారు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న మోడీ ఢిల్లీలో ఉండి చక్రం తిప్పి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగారు. మోడీ కూడా ఒకప్పుడు పూర్తికాలపు ప్రచారక కావడంతో ఆర్ఎస్ఎస్ ఆయన్ను నమ్మి సంఘ్ పరివార్ ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. ఓవరాల్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య విభేదాలు కొత్తేం కాదు. గతంలోనూ వచ్చాయి, తర్వాత సర్దుమణిగాయి. ఇప్పుడు 75 ఏళ్లకు పదవీ విరమణ విషయంలోనూ భగవత్ వ్యాఖ్యల్ని ఉద్దేశపూర్వకంగా వివాదం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మాతృ సంస్థగా ఆర్ఎస్ఎస్ ఏం చేసినా బీజేపీ మేలే కోరుతుంది. ఒకవేళ మోడీని తప్పించాలనుకుంటే మొదట ఆయనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తుంది. అంతేకాని ఉన్న పళంగా నేతను తప్పించేసి అప్పుడు కొత్త నేతను వెతుక్కోవడం ఆర్ఎస్ఎస్ పద్ధతి కానే కాదు. నిజానికి యూపీ సీఎంగా యోగి వచ్చినప్పుడు ఆయన సంఘ్ మోడీ వారసుడిగా తీర్చిదిద్దుతుందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇన్నాళ్ల తర్వాత కూడా యోగి మోడీ తరహాలో ఎదగలేదనే ఫీడ్బ్యాక్ ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు మోడీని తప్పించడానికి ఆర్ఎస్ఎస్ దగ్గర సరైన ప్రత్యామ్నాయం లేదు. అలాగే మోడీ కూడా ఇటీవల వైఖరి మార్చుకుని ఆర్ఎస్ఎస్ మనసరిగి నడుచుకోవడానికి కూడా సంఘ్ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మోడీ పదవీ విరమణ గురించి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. అలాగే మోహన్ భగవత్ వ్యాఖ్యలు కూడా సందర్భానుసారమే తప్ప వాటిని మోడీకి అన్వయించాల్సిన పని లేదని అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ వర్గాలు తేల్చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికి కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.